నేను 6 నెలల క్రితం ఒక బయట స్త్రీతో కలిశాను. బయట స్త్రీని కలవడం వల్ల అంగం మీద పుండ్లు పడలేదు కానీ కడుపు మంట, కళ్ళ మంట, కండరాల నొప్పులు తలెత్తాయి. మా ఆవిడికి కూడా కొత్తగా ఈ బాధలు మొదలైనాయి. నాకేమైనా హెచ్ఐవి సోకిందా? మా ఆవిడికి కూడా ఆ వ్యాధి వచ్చిందా? నేను సెక్స్లో పాల్గొన్న పరాయి స్త్రీ నాకు బాగా తెలిసిన ఆవిడే. ఆమె ఎప్పుడు హుషారుగా ఉంటుంది. ఇప్పటికీ నన్ను రమ్మని అడుగుతూ ఉంటుంది. ఆమెకి జబ్బు ఉన్నట్లా లేనట్లా? నాకు మా ఆవిడికి ఎందుకు ఈ బాధ? వీళ్ళకి హెచ్ఐవి కాదండి. అసలు ఎందుకు కాదో కూడా చెబుతున్నాను. హెచ్ఐవి సంబంధించిన బాధలు కనబడాలంటే కనీసం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు గడిచాకే వస్తాయి. అది కూడా మందులు వాడకపోతే. మందులు వేస్తున్నారు. వీడి కళ్ళు మంటలు, కాళ్ళు మంటలు, కాళ్ళు పీకడాలు, నీస ఇవన్నీ ఎక్కడి చెట్టు పెరిగాను. ఇవన్నీ మనసులో భయం. మళ్ళీ నాకే కదా మాడు కూడా ఉందంటే ఏదో ఉండుంటే మాడు ఉండొచ్చు, ఈయన ఉంటుంటే ఆయన కూడా ఆవిడ కూడా ఉండకూడదు. ప్రతి వాడుకుంటే మనిషి వాడికి బాధ లేకుంటే చిన్న తలనొప్పి ఉంటుంది, నడు నొప్పి, కండల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కేళ్ళ నొప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నడు నొప్పి ప్రతి వాళ్ళు ఎవ్వరు ఉండరు. అవి వెరీ కామన్. దానికి తీసుకెళ్ళి ఏదో అన్వయించుకుంటే ఇదే బాధ. హెచ్ఐవి కాదు. అంతగా అనుమానం ఉందనుకోండి, వెళ్ళి హెచ్ఐవి ఆర్ఎన్ఏ PCR టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ 10 రోజులు దాటాలు ఎప్పుడైనా ఒక హెచ్ఐవి ఉన్న మనిషితో సెక్స్లో పాల్గొంటే, హెచ్ఐవి ఉన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే 10 రోజుల్లో ఆ హెచ్ఐవి సోకింది లేనిది తెలియదు. ఒక్కసారికి హెచ్ఐవి రావడం ఉండదండి అసలు. ఒక్కసారికి 2 సార్లు. అందుకనే హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో చెప్పాను, పలుమార్లు లైంగిక సంపర్కం పొందితే, పలుమార్లు అంటాం, ఎక్కువసార్లు చేస్తేనే. ఒకసారి పాయింట్ ఆఫ్ ఎంట్రీ కావాలి. ఎక్కడ గీసిపోయినో, పుండుండో, పోతుండో ఏదో ఉంటేనే వెళుతుంది, లేదా వెళదు. ఇప్పుడు బక్కడి హెచ్ఐవి రక్తం ఉందనుకోండి, ఒక హెచ్ఐవి వ్యక్తి బక్కడి రక్తం ఉంది, నిండా ఈ చేతులు ముంచి తీసానుకోండి, నాకు ఎక్కడ గీత ఏం కోసిపోయి ఏం లేదు, నాకు రాదు. ఎందుకని? పాయింట్ ఆఫ్ ఎంట్రీ లేదు. ఆరోగ్య పురుషాంగం కూడా ఇంతకంటే స్ట్రాంగ్ అండి. మన చర్మం కంటే పురుషాంగం మోర్ స్ట్రాంగ్. అందులో మూత్రనాళం ఉందా సరే, దాంట్లో మ్యూకస్ మెంబ్రేన్ స్కిన్ కంటే స్ట్రాంగ్. హెచ్ఐవి వైరస్ దాన్ని దాటి వెళ్ళలేదు. మూత్రనాళంలో ఉండే ఈ మ్యూకస్ మెంబ్రేన్ని దాటి వెళ్ళలేదు. హెచ్ఐవి రావాలంటే అక్కడ ఎక్కడో కోసిపోయి ఉండాలి, పుండు ఉండాలి, పూత ఉండాలి, ఏదో ఉండాలి. అక్కడ ఉంటేనే విడతలేదు, రాదు. అందుకని కొంతమంది తెగ తిరుగుతా అంటే హెచ్ఐవి రాలేదంటారు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? వాడికి శుభ్రంగా ఉంటుంది వాళ్ళకి. అంచేత ఇక్కడ అది కాదు. ఏకైతే తలనొప్పి నడుపుని మామూలుగా ఉన్న ప్రతివాడు మనిషి అని అడిగినట్టు ప్రతివాడు అడిగింది. అసలు ఏ మనిషి నాకు ఏం ఉండదంటే అబద్ధాలు చెబుతున్నాడు. ఏ మనిషికి తలనొప్పి ఉంటుంది, నడునొప్పి, కాళ్ళు నొప్పి ఉంటే తలనొప్పి, కళ్ళు మండుతుంటే ఏదో ఇది పీకుతుంది, అది పీకుతుంటుంది, అన్నీ మామూలు. మనిషి అని వాళ్ళకి ఉండవు. యంత్రం కారు ఉందండి, బైక్ ఉందండి, చిన్న చిన్న గిరిగిరి గరిగిరిన శబ్దాలు రాకుండా ఉంటాయా? ఏదైనా ఉంటుంది. ఇక మీరు ఒక బైక్ తీసుకొని, ఒక సైకిల్ తీసుకొని కెర్ర అంటుంది, బైక్ తీసుకొని బర్ర అంటుంది, బండి తీసుకోండి, ఒక కారు తీసుకోండి, శబ్దాలు లేకుండా ఏది ఉండదు. అంత మాత్రం పని చేతేనా పర్ఫెక్ట్గా ఉన్నట్టు, పర్ఫెక్టే. కానీ పక్కన ఇవి ఉంటాయి. అంచేత అది కాదు. అంతగా ఇంకా ధర్మాలు ఉంటే హెచ్ఐవి ఆర్ఎన్ఏ PCR టెస్ట్ చేయించుకోండి. లేదు దాంతో చూడండి మరుక్షణం ఏం లేకుండా పోతాయి. భయం, మనిషి మనసులో భయం ఉంటే భయం వల్ల లేనివని ఉన్నట్లు అనిపిస్తాయి. అన్వయించుకుంటారు, ప్రతి బాధని దానికి అన్వయించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఆవిడ ఎవరితో కలిసి అమ్మాయి చాలా బాగుంది అన్న, నిజమే, ఆవిడ కేరినాటుకు ఉంది. ఈయన ఏదో వచ్చేసి అనుకోబట్టి అలా ఉంది. అంతకంటే ఏం లేదు. అయినా సరే డాక్టర్ చూపించి ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఆ భయం పోతే హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.